గొల్యాతును చంపడానికి ఇశ్రాయేలు ప్రజలు కానీ సౌరాజు కానీ ఏమీ చేయలేకపోయారు. కానీ ఒకే ఒక్క దావీదు ఆయనను చంపడానికి బయలుదేరాడు. ఆ చంపడానికి ముందు కూడా ఆయన ఏమంటాడంటే, భయం అన్నది మనలో ఏం చేస్తుందంటే కృంగుదల చేస్తుంది, కృంగిపోనిస్తుంది. అంటే భయం నీకు కలిగినప్పుడు ఇది నేను చేయలేకపోతే, నా కుటుంబ పరిస్థితి ఇదే, నా పిల్లల పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి ఇది, నా జీవితం ఎలా మేము ఎట్లా గడ్డకు రావాలి, ఎట్లా మేము పైకి రావాలి, ఇలా మా పరిస్థితులు మాకెవరో దిక్కు అని నువ్వు ఆలోచన చేసే ఉండే సమయంలో ఇంకా కృంగిపోతూ ఉంటావు. ఆ కృంగుదలలో జరిగేది ఏంటి తెలుసా? సరిగా నిద్ర నీకు రాదు, ఆహారం సరిగా తినలేదు, చివరికి ఆరోగ్యము చెడిపోతుంది. అంతే కదమ్మా? కృంగుదల నీలో ఉంటే భయముతో వణికిపోతూ ఇవి నేను సాధించలేనే అని కృంగిపోయిన సమయంలో మొదట నీకు ఆహారం మీద ఆలోచన రాదు, రెండవది సరిగా నిద్ర రాదు, మూడవది ఆహారం లేదు, నిద్ర లేదు, ఆరోగ్యము చెడిపోతుంది. ఇది భయం ద్వారా వచ్చింది. కానీ దావీదు వీటిని జయించగలిగాడు అంటే దావీదు తెలుసుకున్న ప్రకారం మొదటిది జీవము కలిగినటువంటి దేవుడు, రెండవది బలము కలిగినటువంటి దేవుడు, మూడవది సైన్యంలో కలిగిన దేవుడు, నాలుగవది రక్షించే దేవుడు. ఇది ఆయన తెలుసుకున్నాడు. కనుకనే ఒంటరిగా ఆయన వెళ్ళలేదు, ఆయనతో జంటగా దేవుడు వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది, తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు.